హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ అమ్మ వచ్చేసి పాలు కాగబెడుతుంది. మొత్తం కూడా 15 లీటర్లో 16 లీటర్లో ఎగ్జాక్ట్లీ నాకైతే గుర్తులేదు, పాలు అయితే కాగబెడుతున్నారనమాట. ఇది మార్నింగే అమ్మ కాగబెట్టేసింది. కొంచెం ఏంటంటే ఆ కట్టెలు పక్కకు పెట్టేసింది అనమాట, ఆ రవ్వల మీద అది మీగడ కడుతుందని చెప్పేసి. సో తర్వాత అయితే ఇక్కడ పూజ అయితే చేసేసింది అక్క. పూజ కంప్లీట్ అయిపోయింది మార్నింగే. టైం వచ్చేసి ఇక అప్పటికే టైము 8:30, 9 అవుతుందండి. ఇక మార్నింగ్ పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. ఇక మా వంటలక్కలు కూడా ముందు రోజు నైటే వచ్చి ఉన్నారు కాబట్టి ఇవన్నీ ప్రిపరేషన్ అయిపోయింది. సో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ ఇది. షిరిడి టూర్ వెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 2019లో షిరిడి వెళ్ళాను కదా. అప్పుడు నేను వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు దేవస్థానం అన్నీ ప్రతిదీ కూడా మీకు వీడియో అయితే తీసి షేర్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియోస్ అయితే చూశారు కదా, మీ అందరికీ తెలిసిందే. ఇక ఈసారి అయితే అక్క వెళ్ళిందండి. ఇక మా హస్బెండ్ నేను ఏంటంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు ఆ 7 days మేము వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం కోసం అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే కదా, ఇంతకుముందు కూడా సేమ్ అరుణాచలం ట్రిప్ వెళ్ళినప్పుడు మీకు చూపించాను. ఏంటంటే బెండకాయలు కడిగి క్లీన్ చేసి ఆరబెట్టి కట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే రోజు అంటే ఆ నైట్కి వీళ్ళు బయలుదేరుతారు కాబట్టి, స్టార్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ డేకి వంట చేయడానికి ఇక చాలా ఫాస్ట్గా అవుతుంది. కోసే పని లేకుండా అవి ఇంకా కొంచెం ఏంటంటే కట్ చేసి పెడితే వదులుతాయి కాబట్టి ఫ్రై అనేది కూడా మంచిగా వస్తుంది, జిగురు అనేది ఉండదు. ఇక్కడ మా ఎంకమ్మక్క అయితే ముందు బెండకాయలన్నీ కూడా కడిగి మంచం మీద ఆరబెట్టిందండి, తర్వాత కట్ చేస్తుంది. తర్వాత కిచెన్లో వచ్చేసి ఇక మేము ఆలుగడ్డ ఫ్రై అలాగే టమాటా పప్పుచారు చేసామండి. ఇక అలాగే అన్నం కూడా వండేసాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక మాకు బస్సు ఓనర్ గారు బస్సు అయితే ఈవినింగ్ 3 కలా వేరే డ్రైవర్గా తీసుకొస్తారంట. ముందైతే బస్సు ఓనర్ గారు వచ్చారు. కొన్ని బస్సుకు సంబంధించినవి అవన్నీ కూడా కొన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఎంతమంది వస్తున్నారు, టికెట్స్ అమౌంట్, అడ్వాన్స్ అమౌంట్, ఫుల్ అమౌంట్, ట్యాక్స్లు, టోల్గేట్లు, దానికి సంబంధించినవి రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి అని చెప్పేసి ఆయన మార్నింగ్ 10కి అలా వచ్చారు. సో అక్క అయితే ముందు ఇక్కడ టీ పెట్టిందండి. ఇక టైం వచ్చేసి అప్పుడు 10:30 అట్లా అవుతుంది అనుకుంటా. మా వారికి టీ ఇచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక బస్సు ఓనర్ గారు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే అరుణాచలం ట్రిప్ అప్పుడు మీకు నేను షిరిడి ట్రిప్ అప్పుడు వెళ్ళినప్పుడు బస్సు ఓనర్ గారు తనే అనమాట. ఈసారి షిరిడి కూడా ఈ బస్సు ఓనర్ గారిది అనమాట, ట్రావెలింగ్కి సంబంధించిన టూరిస్ట్ బస్సులు. మా వారు ఏంటంటే టీ ఇచ్చి వెళ్ళిపోయారు, వాటర్ ఇవ్వకోకుండా. టీ ఇచ్చిన తర్వాత వాటర్ ఇవ్వాలని తెలీదా అంటున్నారు. నేను అన్నాను, నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి. సో ఇక తర్వాత వాటర్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా వంటకు సంబంధించిన ఐటమ్స్, సామాన్లు, కూరగాయలు, ఇక అన్నీ కూడా అండి ప్రతిదీ కూడా అక్క ముందే తీసుకొచ్చి ఇంటి ముందంతా కూడా పెట్టేసి సదిరేస్తుందండి. ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రతిదీ అనమాట. ఆ ములక్కాయలన్నీ కూడా ఒక క్లాత్లో వేసి కట్టారు, సాంబార్లోకి వాటికి యూజ్ అవుతాయని చెప్పేసి. మనము ఇక అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కూరగాయలు అవైలబుల్గా ఉంటాయి, కొన్ని ఉండవు, ఫ్రెష్గా దొరకవు. స్టార్టింగ్ ఒక 3-4 డేస్కి యూజ్ అయ్యే అయితే అమ్మ వాళ్ళు తీసుకెళ్తారనమాట. దోసకాయలు, సొరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ములక్కాయలు ఇవన్నీ. సో ఇక వాళ్ళందరినీ వీడియో తీశాను కదా. ఇక నేను టీ తాగలేదు, నేను తర్వాత ఇక టీ తెచ్చుకొని తాగాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక బస్సు వచ్చేసిందండి. టైం వచ్చేసి ఇక 2:33 అవుతుంది. ఇక మేమంతా లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక మనకి బస్సు డ్రైవర్ గారు అయితే ఈవినింగ్ 2:33 లోపు బస్సు తీసుకొచ్చి అయితే రోడ్డుకి ఇటు సైడ్ అయితే పెట్టారనమాట, పార్కింగ్ చేశారు. డిక్కీ ఇటు సైడ్ ఉండేటట్టుగా పెట్టారనమాట. మళ్ళీ డిక్కీలో సామాన్ అంతా పెట్టాల్సి ఉంటుంది. ముందు ఏంటంటే బస్సు వాళ్ళు క్లీన్ చేసుకొని తీసుకొస్తారు. మళ్ళీ ఏంటంటే మా వంటలక్క బస్సు టైర్లు అన్నీ కూడా క్లీన్ చేస్తుంది. ఆడ పసుపు కుంకుమ అది పెట్టి బస్సు ముందంతా పూజ అనేది ఉంటుంది కాబట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది, 1 గంట పైనే. ఇదంతా కూడా నేను కొంచెం ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నానండి ఈ వ్లాగ్లో. ఈసారి నేను వెళ్ళలేదు కదా, అక్క వెళ్ళింది కాబట్టి అక్క అయితే తర్వాత నుంచి ఏమీ షూట్ చేయలేదు. నేనైతే ప్రతిదీ షూట్ చేసి మీకైతే షేర్ చేస్తాను. అక్క ఏంటంటే ఇక అందరినీ చూసుకోవాలి, వంటకు సంబంధించి అమ్మని చూసుకోవాలి, మెడిసిన్స్ అవన్నీ కరెక్ట్గా అమ్మకి ఇవ్వాలి, అందుకే అనమాట. ఇక ఆ వ్లాగ్ వరకు అంటే బస్సు వెళ్ళే వరకు మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే కొంచెం ముళ్ళు అవన్నీ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఇక్కడ చెప్పులు వేసుకొని అవతలకి వెళ్తున్నాం అనమాట బస్సుకి పూజ చేయడానికి. వంట చేయడానికి వచ్చిన మా సక్కుబాయి అక్క గురించి అలాగే నాన్నగారు పెట్టే టూర్ గురించి మీకు తర్వాత అయితే చెప్తాను. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచాను, వినండి.
ఎట్లా రౌండ్ మొత్తం రౌండ్ గంట ఇక్కడ ఎక్కడెక్కడో చదివితే అక్కడక్కడ మళ్ళీ దీనికి మొత్తమా నెంబర్ ప్లేట్ మొత్తం లేదు బొచ్చు పెట్టి 5 బొచ్చు పెట్టి ఒకటి రాలా ఒకటి డ్రైవర్ గారి పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర్లు మన ఆయన ఉంటాడు, మన పక్కనే ఉంటాడు ఆయన. ఐదా నన్ను కానీ ఏమో వీళ్ళంతా చేసుకున్నారు. నేను పొద్దు వద్దాను లేకపోతే వేసేదాన్ని. ఇక్కడ ఏంటంటే బస్కి ముందు అనేది పసుపు రాసి కుంకుమ పెట్టాము. ఇటు సైడ్ వచ్చేసి ఇక మా సక్కుబాయ్ యొక్క ముందు ఆ టైర్లకి కొంచెం వాటర్తో వేసి కడుగుతుంది. ఇక బస్సు ఓనర్ గారు ఏంటంటే కొంచెం ఆ టైర్లకి పసుపు ఎక్కడెక్కడ రాయాలి అనేది చెప్తున్నారు. అక్కడ పసుపు అనేది రాసి కుంకుమ పెడుతున్నామండి. యువతలు కొంచెం ముళ్ళు అట్లా ఉన్నాయి కాబట్టి చెప్పులు వేసుకున్నాను నేను. మళ్ళీ కుంకుమ పెట్టేటప్పుడు ఇప్పేసి పెడుతున్నానండి. మళ్ళీ మీరు చెప్పులు వేసుకున్నానని అనుకోవద్దు, అందుకే చెప్తున్నాను అనమాట. ఎందుకు అంటే బస్సుకి పూజ చేసినా కూడా సేమ్ మనము అంతే చేస్తాం కదా నిష్టగానే. ఇక్కడ ఏంటంటే ఇక నేను పసుపు పెడుతుంటే కుంకుమ పెడుతున్నానండి. 5 చోట్ల అలా చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక ఇటు సైడ్ పెట్టిన తర్వాత మళ్ళీ అవతల సైడ్కి కూడా వెళ్తున్నామండి. ఇక టైర్కి ఇక నెంబర్ ప్లేట్కి అలాగా. ఇక్కడ ఏంటంటే మా ఎంకమ్మక్క తనకి ఏదో పెద్ద పని అప్పు చెప్పినట్టు, ఏదో బరువు మోస్తున్నట్టు ఆ మాడు తోరణాలు కట్టినది దండ ఒకటి చంకలో పెట్టుకొని అసలు తను ఒక చాటు ఉండొచ్చు కదా, మా వెనకమాల ప్రదక్షిణ చేసినట్టు బస్సు చుట్టూతా మహా వెనకమాల తిరుగుతూ ఉంది. అదొకటి పట్టుకొని నాకు ఈ పని ఒకటే అప్పచెప్పారు, ఇక నేను ఏం చెయ్యను, ఇక నేను ఇది మామిడి తోరణాలు పట్టుకొని ఉంటాను అన్నట్టుగా నాకు అసలు ఇక నవ్వు వచ్చింది అనమాట అక్కడ. ఇక తర్వాత ఏంటంటే బస్సు లోపల కూడా అక్కడ క్యాబిన్లో సాయిబాబా విగ్రహం అనేది ఉందండి. ఎప్పుడు కూడా ఇక లోపల కూడా నేను అక్కడ పసుపు కుంకుమ అది పెట్టేసి కొంచెం పూలు అది పెడుతూ ఉంటాను అనమాట లోపలికి కూడా వెళ్ళి. అలాగే ఇక బస్సు లోపలికి కూడా లాస్ట్కి వెళ్ళింది మా సక్కుబాయ్ అక్క, నాకు అర్థం కాలేదు, నేను కూడా వెళ్ళాను. మళ్ళీ కిందికి దిగాను అనమాట. మరి అక్కడ కొంచెం ఏమన్నా పెట్టారేమో పసుపు కుంకుమ. తర్వాత ఇక నేను కిందికి వచ్చేసాను. తినే అండి మా సక్కుబాయ్ అక్క, చెప్తాను తిని గురించి. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే రెడీ చేస్తుంది, నిమ్మకాయలు అవి కట్టడానికి. మా చెల్లి తీసుకెళ్ళి అక్కడ స్టీరింగ్ కార్డు ఒకటి ఒట్లు పోయినాయి కానీ మళ్ళీ పెట్టండి. జై శ్రీరామ్. ఇడిదిప్పు ఇటు ఇటు ఇటు. జై శ్రీరామ్, జై వీరాన్మ. అటు ఇచ్చేసి చిన్నబాబు అన్నయ్య కూడా ఉంటే నిమ్మపండు అడుగుతావా, దండం పెట్టుకుని అమ్మవారి దగ్గరికి నిమ్మపండు అన్నీ తెచ్చుకుంటారు. అర్థమైందా? తీసుకెళ్ళాలి 2 అంకంపల్లి గుడి దగ్గర కన్నా రాముల గుడి దగ్గరికి ఇక్కడ ఇంట్లో పూజ, అలాగే బస్కి పూజ ఉంటుంది. అలాగే ఊళ్ళో అంకమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ తెలుసు కదా, మీకు చెప్పాను ఇంతకుముందు. అక్కడ రామాలయంలో కూడా పూజ చేయించుకొని అక్కడ మాకు గుళ్ళో అయ్యగారు ఉంటారు కదా, నిమ్మకాయని తీసుకొని రమ్మని చెప్తుంది అనమాట అక్క. సో అందుకని మా వారిని బండి మీద తీసుకెళ్ళమంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళి తొందరగా వచ్చేయండి అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇక అగరొత్తులు ఇవన్నీ వెలిగించేసి నిమ్మకాయలు కట్టారు. ఇక తర్వాత ఇక మామిడి తోరాలు పువ్వులు అనేది కట్టాలి. తర్వాత ఇక కొబ్బరికాయ అనేది కొడితే పూజ కంప్లీట్ అవుతుంది. ఏమా కొబ్బరికాయ తిప్పు. మామిడికాయలంట కట్టు, మామిడికాయలు కట్టు.
మామిడాకులన్నీ పూదండ అయ్యేది డబ్బు కాపు మామిడికాయ సో ఈ సొక్కబాయి అక్క గురించి చెప్తా అన్నాను కదండి. తిను 20 ఇయర్స్ నుంచి నాన్నగారు టూరు బస్సులు పెట్టేటప్పుడు తినే వంట చేయడానికి వస్తుంది. నేను ఛానల్ పెట్టిన కొత్తలో షిరిడి వెళ్ళినప్పుడు, మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా మహేశ్వర్ అక్క వచ్చింది. ఈ అక్క రాలేదు. తను కొంచెం ఏదో బిజీగా ఉండడం వల్ల వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగాలేక కొంచెం అట్లా మానేసింది, అప్పుడు రాలేదనమాట. కానీ ఎప్పుడు తినే వస్తుంది. నేను యూట్యూబ్లో చూపించేటప్పుడే ఆ షిరిడి అప్పుడు కానివ్వండి, మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈ అక్క అయితే వీడియోస్లో కనిపించలేదు. 2 సార్లు కూడా 2 టైమ్స్ కూడా మహేశ్వర్ అక్క వచ్చింది. ఈ అంకమ్మకి ఎప్పుడూ ఉంటుంది అనమాట, ప్రతిసారి వస్తుంది. నేను వీడియోస్ పెట్టాను. కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము షిరిడి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళలేదు, అక్క వెళ్తుంది. ఈసారేమో ఈ వంటలు అక్క వచ్చిందనమాట. ఈ అక్క వచ్చినప్పుడు వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడదామంటే అసలు కుదరలేదు. ఈ అక్క అంటే చాలా ఇష్టం అండి, పరిచయం. ఎట్లా అంటే 20 ఇయర్స్ నుంచి, అంటే మా పిల్లలకి 11 ఇయర్స్ 10 to 11 ఇయర్స్ ఇద్దరు పిల్లలకి అట్లా ఉన్నప్పుడు, ఏజ్ గ్యాప్ అట్లా 10-11 ఇయర్స్ ఉన్నప్పుడు మేము రామేశ్వరం వెళ్ళామండి. 15 రోజుల ట్రిప్ అది. అలాగే 25 డేస్ కాశీ ట్రిప్ కూడా వెళ్ళాము. అట్లా అప్పుడు ఈ అక్కే వచ్చిందండి వంట చేయడానికి. ఎలా అంటే అమ్మకి అన్నీ చూసుకుంటుందండి. తను అందరికీ పెడుతుంది కానీ తను తినటానికి కూడా టైం ఉండదు. తినండి అక్కయ్య గారు, అమ్మని అక్కయ్య గారు అంటుంది అనమాట. తినండి అని చెప్పేసి చెప్తుంది. అమ్మకి సంబంధించిన బట్టలు అవన్నీ చూసుకుంటుంది. ఇంకా అమ్మకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ ఏమైనా ఉంటే టైం టు టైం వేసుకోవడానికి చెప్తుంది. నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు ఓకే అండి. కాశీ వెళ్ళినప్పుడు, రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్క వచ్చింది. కాశీ వెళ్ళినప్పుడు అక్క రాలేదు. నేను, మా పిల్లలు ఇద్దరు, మా వారు నలుగురు, అమ్మ నాన్నగారు వెళ్ళాము. ఈ అక్క వచ్చింది. అప్పుడు వరకు పర్వాలేదు, బాగానే ఉంది. నేను కరెక్ట్గా కాశీ వెళ్ళి అడుగు పెట్టి అక్కడ మేము రూమ్స్ తీసుకొని ఉన్నామండి. అక్కడ మార్నింగ్ ఇడ్లీ అది బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. నాకు ఏంటో తెలీదు, గంగా నదిలోకి వెళ్ళి స్నానాలు చేసి ఆ బోటు అదంతా పడవ ఎక్కుతాం కదా, 64 గట్టాలు 68 గట్టాలు ఏమో ఉంటాయి కాశీలో. అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. గైడ్ మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఆ పడవ అంతా కూడా ఆ ఘట్టాలన్నీ చూసే వరకు కూడా నాకు ఫుడ్ పాయిజన్ అయిందో దిష్టి తగిలిందో ఏమో ఏమీ అర్థం కాలేదు. కానీ మోషన్స్ అండి, వామిటింగ్స్, మోషన్స్ అర్థం కాలేదు. అందరూ కాశీ విశ్వేశ్వర స్వామి, ఆ కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. నన్ను మాత్రం కాశీలో ఉన్న ఒక హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారండి. అనుకోకుండా అలా జరిగిపోయింది. ముందు రోజు ఆఫ్టర్నూన్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఈవినింగ్ 3-4 వరకు హాస్పిటల్లోనే ఉన్నాను. 7-8 సెలిన్ బాట్స్ అయితే ఎక్కించారంట. మధ్య మధ్యలో అందరూ ఒకే టైంలో నా దగ్గర ఉండడానికి కుదరదు కాబట్టి అమ్మ వంటలను చూసుకోవాలి, ఆ వంటలకు వంట చేయాలి, నాన్నగారు అందరికీ దర్శనం చేయించుకోవాలి. కాబట్టి మా వారు ఏంటంటే పిల్లల్ని చూసుకుంటున్నారు, కొంతమందిని చూసుకుంటున్నారు. నా దగ్గర ఒక్కొక్కళ్ళు అలా వచ్చి 1 గంట 2 గంటలు అలా ఉన్నారనమాట షిఫ్ట్ల ప్రకారము. ఇక తర్వాత నాకు క్యూర్ అయిపోయింది. ఈవినింగ్ 4కి వచ్చాక నాకు స్నానం చేయించి అక్క ఈ వంటలకి జడేసింది. తర్వాత ఇక నేను పట్టుబట్టి ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా ఎలా కాశీ విశ్వనాథ స్వామిని అని చెప్పి నేను దర్శనం చేసుకున్నానండి. అమ్మ వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకొచ్చారనమాట. సో ఇదండి, అందుకే ఈ అక్కతో చాలా పరిచయం ఉంది. అలాగే నాన్నగారికి ఈ వర్క్ తప్ప ఇంకేది తెలీదు. నా చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఇదే అలవాటు అనమాట, ఈ బిజినెస్సే. సో ఇక తర్వాత బస్సులో అయితే లగేజ్ పెట్టేశారండి. బస్సు ఓనర్ గారు కూడా ఒక 5 ఇయర్స్ నుంచి పరిచయం. అంతకుముందు వేరే బస్సు ఓనర్ గారు వేరే వాళ్ళు వచ్చేవాళ్ళంట. ఇక ఇప్పుడు వచ్చిన బస్సు ఓనర్ గారు కూడా ఈ ట్రిప్కి ఇది రీసెంట్గా రావడమే ఫస్ట్ టైము. అసలు బస్సు ఓనర్ గారికి కానివ్వండి, డ్రైవర్ గారికి కానివ్వండి ఎలాగా ఇది ఉండదనమాట. సదిరేటప్పుడు సామాన్లు అంతా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారండి. అసలు కూర్చోరు, మన సొంత మనుషుల్లాగానే ఉంటారు, హెల్ప్ చేస్తారు. బస్సులో సామాన్ అంతా కూడా సర్దేశారండి. సో ఇక తర్వాత వచ్చేసి బస్సు ఏంటంటే ఇటు సైడ్కి తిప్పి పెడుతున్నారు అనమాట. డిక్కీలో సామాన్లు పెట్టడం కోసమని డిక్కీ ఇటు వచ్చేటట్టు పెట్టారు. ఇప్పుడు బస్సు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేది, అందుకని కొంచెం ముందుకు వెళ్ళి టర్న్ తీసుకొని ఇటు సైడ్కి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అక్క లగేజ్ అంతా తీసుకొని ఎక్కుతుంది అనమాట. అక్క వాళ్ళు ఎక్కిన తర్వాత బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ముందు అలా చాలామంది ఎక్కేవాళ్ళు ఉంటారు కాబట్టి బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఎక్కించుకొని ఇక వెళ్తారనమాట. నైట్ ఇప్పుడు టైం 7 అవుతుంది, ఇక చీకటి పడిపోయింది అనమాట. సో ఇది బిజినెస్ అనేది రిస్కేనండి. ఏదైనా బిజినెస్ అయినా, వర్క్ అయినా, వ్యవసాయం అయినా, ఏదైనా కూడా ప్రతి దాంట్లో కష్టపడాలి. 1 రూపాయి రావాలన్నా రిస్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. సో నాన్నగారికి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇదే అలవాటు కాబట్టి చేస్తారు, ఇదే ఇక రిస్క్ అయినా కూడా.
బాయ్ బాయ్, జాగ్రత్త. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ అందరికి. కొట్టుకోబాకండి, అలర్ చేయబాకండి. చెల్లి అమ్మ వస్తుంది నాకు. బాయ్. హాయ్ తల్లి. హ్యాపీ జర్నీ. హ్యాపీ హ్యాపీ. మేము చూసుకుంటాంలే ఇక. బాయ్. ఫోన్ చేయి నువ్వు, నేను చేస్తే మరి మీరు ఎత్తుతారో ఎత్తరో ఏమో. మళ్ళీ నాకు వంటలు కాగినప్పుడల్లా పొద్దున్న సాయంత్రం చేస్తుండే, నేను ఫోన్ దగ్గర పెట్టుకుంటా. జాగ్రత్త అక్క. నీళ్ళు పట్టేటప్పుడు జాగ్రత్త. నేను ఇక్కడ ఎట్ట కట్టుంటలే, మీరు వెళ్ళొస్తా మంచిగా జాగ్రత్తగా రాలి. ఇక్కడ వరకు ఊడు, రోడ్డుకి వచ్చి ఏడదాకా రాను, ఆడవాకే ఊడుతా. సరేలేమ్మా. ఏంటి ఆయన గారేడి? మరి నానేది నానా బాయ్. కాదు ఫోన్ చేస్తా అప్పుడు. రండి అమ్మాయి. సరే బాయ్. అందరు ఎక్కారుగా? దిగారు కిందకి. ఎవరు లేదు. రైట్ స్టార్ట్ చేయమ్మా. లోపల ఈ పెట్టపోయారు అక్కడ. మా నాన్న నీకు చెప్పింది బాయ్గా. పేదలాడు రండి. ఇప్పుడు కూడా ఒకసారి ఎప్పుడు అంటే ఇంట్లో నేను వస్తాను, నువ్వు ఆలోచించుకో. రాకపోతే నేను వస్తాను. ఆడికి చెల్లి బాయ్. పెట్టుకున్నావా లగేజ్? ఏ ప్రాబ్లం ఏమి లేదుగా? నానా బాయ్, జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ కూర్చుంటే నిద్రపోతావు. ఇంకో డోర్ క్లోజ్ చెయ్యి. కరెక్టేలే కానీ డోర్ క్లోజ్ చెయ్యి, డోర్ ఓపెన్ పెట్టుకో. బాయ్. నువ్వు కాసేపు కూర్చోని మళ్ళీ నాన్న అక్కడ కాసేపు కూర్చోబెట్టు. అమ్మా బాయ్. ఇది ఓల్డ్ వీడియో కాబట్టి నేను ఎడిట్ చేస్తుంటే ఇక వాయిస్ అయితే ఉందండి, ఒరిజినల్ వాయిసే. అది ఇక నార్మల్గా మాట్లాడుకున్నది అనమాట. బాగుందని చెప్పేసి నేను ఇది వాయిస్ అనేది డిలీట్ చేయకుండా అలాగే ఉంచాను నేను. సో అప్పుడు వాయిస్ కదా అని చెప్పేసి ఇక నాకు తీయాలనిపించలేదండి. సో ఇక వెళ్ళేటప్పుడు అయితే చూశారు కదండి, ఇక మేము అమ్మ నాన్నగారు అక్కకి జాగ్రత్తలు చెప్తుంటే అమ్మ అక్కకి ఏమో నా గురించి అనమాట. ఇక్కడ నేను ఎలా ఉంటాను ఈ 1 వీక్, మా హస్బెండ్ నేనే ఉంటాం కదా అని చెప్పి నాకు జాగ్రత్తలు అయితే చెప్తున్నారు అనమాట. నేను వెళ్తే ఇక తర్వాత అన్నీ కూడా తీసేదానండి, వ్లాగ్స్ అన్నీ షేర్ చేసేదాన్ని. రీసెంట్గా మొన్న ఈ ఇయర్ సంక్రాంతి తర్వాత ఈ జనవరి 20th కూడా అమ్మ వాళ్ళు ఏంటంటే అరుణాచలం ట్రిప్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారండి. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు. నేను వెళ్ళాలనుకుని టికెట్ బుక్ చేసుకున్నాను సంక్రాంతికి, అలాగే అరుణాచలం ట్రిప్కి. హెల్త్ ఇష్యూ వల్ల నేను వెళ్ళలేదు. అది ఏంటన్నది నేను మీకు క్లియర్గా తర్వాతతో ఒక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదేనండి వ్లాగ్. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.